నమస్కారం అల్ల. నేను మీ ముసలి తాతని. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో దామర్చర్ల గురుకుల పాఠశాలల్లో పిల్లలకు అన్నం పెట్టవంటే ఏం జరిగింది ఒక్కసారి విజువల్స్లో చూడండి. ఒక్కసారి విజువల్స్లో చూడండి మీరు. అయితే అవునా అలా చూసిరుగా విజువల్స్, మొకాల మీద నిలబెడుతుర్రంట బువ్వ పెట్టవంటే. యోనయ్య జాగిరి యోనయ్య నుంచి తెచ్చి పెడుతుర్రు పిల్లలకు బువ్వ గురుకుల పాఠశాలలో. చూసిరుగా విజువల్స్. బువ్వ పెట్టవని పోతే పెట్టి ఫస్ట్ సారి సరిపోక రెండోసారి పోవాలి కదా. పోతే బువ్వ లేదంటావు, అన్నం లేదు. మళ్ళీ ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకి పడ్డ శిక్ష మీకు పడుతుంది, మొక్కల మీద నిల్చోబెడతారని 8 గంటల నుంచి 9 గంటల దాకా ఆ పిల్లల్ని మొక్కల మీద నిలబెట్టారు విద్యార్థులు. అరే నీ ఇంట్లో లేరురా పిల్లలు, ఆడపిల్లలు గడ్డి తింటురా నీ పిల్లలు, నువ్వు గడ్డి తింటున్నావా? సిగ్గుండాలా నీకేమన్నా? గింత తన్నున్నారా నీకేమన్నా? ఆడపిల్లల మీద పైశాచికంగా నువ్వు పువ్వు పెట్టమంటే మొక్కల మీద నిలబెడతావు. నిన్ను గుడ్డలుడ వీకిచ్చి బిడ్డ జయం చరిత్ర నుంచి నీ మాట్లాడుతున్న ముసలి తాతని నల్లగొండ క్లాక్ టవర్ కాడ నీ గుడ్డలుడ వీకిచ్చి నేను ఈ దొడ్డి కర్రతోటి చూడు బిడ్డ నీకు ఇదే చెప్తాను. నీకే సవాలు ఇస్తున్నా. నేనే ముసలి తాతని జయం చరిత్ర నుంచి న్యూస్ నుంచి మాట్లాడుతున్నా. గుర్తుంచుకో, నువ్వు ఓడివో నాకు తెలుసు. నీ దగ్గరికి వస్తా, నీ దామర్చర్ల నీ గురుకుల పాఠశాలకు వస్తా. ఆడపిల్లలకు నువ్వు శిక్షేస్తావురా? నిన్ను గుంజుకొచ్చి నల్లగొండ క్లాక్ టవర్ కాడ నీ గుడ్డలు ఉడబిచ్చి నీ మొక్కల మీద నిన్ను లతిసా గుట్టెక్కియపోతే బాంచని చూడు. మళ్ళా నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నీ ఇంట్లో నుంచి పెడుతున్నావా? నీ జవు నుంచి పెడుతున్నావా? నీ అత్తగారు సొమ్మా, నీ అయ్య సొమ్మా, నీ అమ్మ సొమ్మా? ఎవరి సొమ్ము? గవర్నమెంట్ పెడుతుంది. ఏంది 20 రోజుల నుంచి గుడ్లు పాలు చికెన్ ఇయ్యవా? ఎక్కడ పోతున్నాయిరా? సరిపోతలేదురా నీకు? గవర్నమెంట్ సొమ్ము ఇస్తుంది, జీతాలు ఇస్తలేదురా? సిగ్గుండాలా? గింత తుండాలా? ఇంతదన్నా పిల్లలకు అన్నం పెట్టంటే అరే నవ్వుతూ జనాలకు వస్తాయి. ఏమైనా చెప్పులు పొరకలు తీసుకొని కొడతారు ఆడబిడ్డలు. మహిళలు వదిలిపెట్టారు నిన్ను, సిగ్గులేనోడా. అయితే ట్యాక్స్ కట్టేది ఎవరు? ప్రజలు, గవర్నమెంట్కు. ఆ ట్యాక్స్ రూపాయలే కదా మీకు జీతాలు ఇచ్చేది, పిల్లలకు పువ్వు పెట్టేది. అంతేనా కాదా? ఇంత జ్ఞానం ఉందా నీకేమన్నా? నీకే చెప్తున్నా, పిల్లలు మొక్కల మీద నిలబెట్టించినోడా నీకే. ఒరే నువ్వు నా కళ్ళకు అవపడాలే. ఈ కట్టెనే నీకు ముసతాతది. ముళ్ళుగర్రతో కుచ్చుకుంటా మొక్కల మీద నడిపిస్తా, లతితో గుట్టెక్కిస్తా నల్లగొండ. ఏమనుకుంటున్నావు? మా ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్ కడితే గవర్నమెంట్ పిల్లల బువ్వ పెట్టాలి, పిల్లల బువ్వ పెట్టి మీకు జీతాలు ఇస్తుంది. మా పైసలు, ప్రజల పైసలు.
రాష్ట్రాన్ని పైసలు, రాష్ట్రంలో ఉన్న ప్రజల పైసలు. నీ చెమట ఒలసలే, నీ చెమట ఒలసలే. ఏమో ముట్లో గోసిరికించుకొని నాగలు దున్ని నువ్వు పెడతలేవు, గవర్నమెంట్కి ఇస్తావు, పిల్లలకు బువ్వ పెట్టమని చెప్పలే నీకు. చదువు నేర్పి వాళ్ళకు 3 పూటల బువ్వన పెట్టమని చెప్పింది గురుకుల పాఠశాలలో. ఉండేయండి సరుకులు మోసుకొప్పమని చెప్పలే నీ అమ్మగారింటికి, నీ అత్తగారింటికి. సిగ్గు ఉండాలిరా నీకేమన్నా, నా ఆడబిడ్డలని మోకాల మీద నిలబెట్టిస్తానికి. వింటున్నావా? విను. జైలు చరిత్ర ముసతాత ముచ్చలతో మాట్లాడుతున్నా నేను. నువ్వు ఎవరు పంపించుకో, నీ గుండాలు పంపించుకుంటావా, నీ ఎవరు పంపించుకో. ఏందది విజువల్స్ చూడు ఒకసారి. మొక్కల మీద నిలబెడతావా? సిగ్గిలేనోడా, అన్నానికి వస్తే ఫస్ట్సారి పెడతావు కానీ మరోసారి వస్తే మాత్రం నీకు అదే గతి పడుతుంది అంటావు. మళ్ళీ ఎన్నుకోవాలని ఆడబిడ్డలని, ఆడపిల్లల్ని. నువ్వు గడ్డి తింటున్నావా? పీ తింటున్నావు ఉందన్నా. తిను మరి అదన్నా. సిగ్గు ఉండాలి ఏమన్నా, నీకేమన్నా ఇంకా మాట్లాడతాను కన్నా. ఇంకా ఇసోటి పనులు ఏ గురుకుల పాఠశాలైనా ఎక్కడైనా సరే ఇలాంటి పనులు, ఇలాంటి ఇసోటోళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయండి. జైన్ చరిత్రకు ఫోన్ చేయండి, జైన్ చరిత్రకు ఫోన్ చేయండి. వాళ్ళ తాట తీసుకుంటే గుడ్డ బట్టలు కూడా బిగించుకుంటే తీసుకొస్తాను. అలగొట్టకు, ట్రాక్టర్ కాట ఏడ కాదు. మా జైన్ చరిత్ర టీం ఉంది, చెయ్యండి. వాళ్ళని పట్టుకొస్తాం. మన వ్యవస్థలో పోలీసులు ఉండరు, వాళ్ళు బాధ్యత తీసుకుంటారు, వాళ్ళకు శిక్ష వేస్తారు. పోలీసు వాళ్ళు ఉన్నారు మనకు అండగా. మీరు ఎందుకు భయపడొద్దు. అడుగు ముందుకేయండి. ముందుకేసి ఫోన్ చేయండి జైన్ చరిత్రకు. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది, చూసుకొని చెయ్యండి.